కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి 84.10 కోట్ల రూపాయలు నిధులు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి విజన్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నిరంతరాయంగా దూసుకుపోతుంది. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 84.10 కోట్ల రూపాయల నిధులను వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా తెచ్చి అభివృద్ధి పనులకు వినియోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టడంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రజల విశ్వాసానికి ప్రతిరూపంగా భాష్యం ప్రవీణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిబద్ధతగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలు పొందాలి అన్నదే తన ఆకాంక్ష అని కూటమి ప్రభుత్వ హామీలను కార్యరూపం దిద్దుతూ నిధులు తీసుకురావడంలో వాటిని సమర్థవంతంగా వినియోగించడంలో పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తున్నామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల దిశగా వస్తున్న ఈ మార్పు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నాయకత్వపు దృఢత్వంతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఈ వేగాన్ని కొనసాగించేందుకు ప్రజలు ఇచ్చే సహకారం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.